తిరుపతి జిల్లా వాకాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎస్కే నజీర్ బాషా కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నెల్లూరు 34 వార్డు కార్పొరేటర్ ఫమ్మీద తండ్రి నజీర్ బాషాను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేటర్ ఫమ్మీద వైఎస్ఆర్సీపీలో చేరారు. పథకం ప్రకారమే నిన్న రాత్రి ఆమె తండ్రిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వాకాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నజీర్ కూతురు నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్ ఫమీద ఆమె ఇంకో నలుగురు కలిసి నిన్న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్మోహన్ రెడ్డి గారు వారితో దగ్గరకు తీసుకొని వారికై వారు మేము తప్పు చేశాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పోవటం జరిగింది, తిరిగి మన సొంత గుట్టుకు వచ్చి మీతో ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు. దీన్ని ఏ విధంగా అడ్డుపడాలి అని ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం అపహరణల పర్వానికి తెరదీసింది. నాకు వచ్చిన సమాచారం ప్రకారం నెల్లూరులో కూడా ఇంకొక 2 కార్పొరేటర్ల బంధువుల్ని అపహరించారని, వాకాడులో కూడా మా నజీర్ని సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని వెళ్ళారు. వారి బంధువుల ద్వారా ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై మా అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అర్ణ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అందులో బల నిరూపణ కోసం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే పడరాని పాటలు పడుతున్నాయి. కిడ్నాపులకి వెనకాడడం లేదు, బెదిరింపులకి వెనకాడడం లేదు, అక్రమ కేసులు పెడతామంటూ బెదిరింపులు కూడా ఏమాత్రం సంకోచించడం లేదు. ఓవైపు నిన్న సాయంత్రము ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 మంది కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతుండగా ఒక కార్పొరేటర్ ని పోలీసులు మనం చెప్తూ కూడా కిడ్నాప్ చేసి అనంతరం ఒక హై డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. దానిపైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు చేరుకుని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తమ పార్టీలో చేరినటువంటి కార్పొరేట్ ని ఏ విధంగా లాక్కెళ్లారు, అసలు తీసుకెళ్లి వారు పోలీసులు అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. దానిపైన అతనిపై కేసు నమోదైంది కూడా పోలీసులు ఒక వినూత్నమైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. నేడు వాకాడుకు సంబంధించి మరో కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అదేవిధంగా మరో కార్పొరేటర్ సంబంధించినటువంటి తండ్రి అయినటువంటి నజీర్ బాషాను కూడా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈమె కూడా, అంటే ఈమె యొక్క కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఫమీద నిన్న జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి. అంటే తండ్రిని కిడ్నాప్ చేసి ఈ విధంగా తిరిగి టీడీపీలోకి చేరకపోతే తమ తండ్రిని ఏదో చేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం, దానిపైన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కూడా వాకాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా కార్పొరేషన్ ని తమ కైవసం చేసుకోవడం, మేయర్ పీఠాన్ని అధిష్ఠించాలనేటువంటి ఒకే ఒక్క దీంతో ఆశతో పడరాని పాటలు పడుతుంది కూటమి ప్రభుత్వం. అయితే నైతికంగా ఓడిపోయిందని చెప్పి కూడా ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా దానిపైన స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. బల నిరూపణ కావాల్సినటువంటి అంత బలము కూటమి ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా భయపడి ఇప్పటికే కార్పొరేటర్లు ఎవరైతే వారికి కావాల్సినటువంటి వ్యక్తుల్ని ఇటు క్యాంపు రాజకీయాలు కూడా తరలించినటువంటి దుస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం నెల్లూరులో దిగజారిపోవడాన్ని ఆయన నైతికంగా వైసీపీకి ఉన్నటువంటి విజయంగానే చెప్పుకోవడం జరిగింది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.